హే ఆల్, దిస్ ఈస్ కృష్ణ టెక్ తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను మీకోసం 25 బడ్జెట్లో ఒక 2 మొబైల్స్ని అయితే దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్దామని కంపారిజన్ చేసి మీకు ఏది వర్తబుల్లో అనేది మీకు ఈరోజు అయితే ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. సో ఈ 2 మొబైల్స్ వచ్చేసరికి మనకి వన్ ఈజ్ రియల్మీ 12 Pro 5G మొబైల్ అండి. సెకండ్ వన్ ఈజ్ రెడ్మీ నోట్ 13 Pro. ఇది కూడా మీకు 5G మొబైల్ వస్తుంది. ఈ రెండు కూడా ఈ ఇయర్లో లాంచ్ అయిన మొబైల్స్ అండి. ఒకటి కర్వ్ డిస్ప్లే వస్తుంది రియల్మీ 12 Pro 5G మొబైల్, రెడ్మీ నోట్ 13 Pro ఫ్లాట్ వస్తుందండి. ఈ రెండు మొబైల్స్ కూడా మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు వర్తబుల్లో కాదా అనేది ఈ వీడియోలో అయితే మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే మరికొంతమందికి అయితే వీడియోని సజెస్ట్ చేస్తుంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేస్తే సో ఓకేనా. సో ఇంకేంది లేట్ మరి వీడియోలోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మనం మాట్లాడుకుంటే రియల్మీ 12 Pro 5G మొబైల్ అండి. ఈ మొబైల్ యొక్క డిజైన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ చూసుకుంటే చాలా క్లాసిక్గా అయితే ఉంటుందండి. మనకి రియల్మీ 12 Pro బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇది వెగన్ లెదర్ ఫినిష్ అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకి చూస్తే ఇది కర్వ్ డిస్ప్లే అయితే వస్తుందండి. మనకి దీని యొక్క డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మనకి 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. మనకి దీని యొక్క రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఓకే, దీని యొక్క ర్యామ్ చూసుకుంటే మనకి ర్యామ్ వచ్చేసరికి మనకి 8GB ర్యామ్ వస్తుందండి. మీకు LPDDR4X అయితే వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి 128GB వేరియంట్ ఉంది అండ్ 256GB వేరియంట్ కూడా ఉంది మీకు. కాకపోతే ఇది నో ఎక్స్పాండబుల్ అండి. ఓకే, మనకి స్టోరేజ్ వచ్చేసరికి మనకి UFS వచ్చేసరికి మనకి 3.1 అయితే వస్తుంది. దీని యొక్క బ్యాటరీ చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీ వస్తుంది. 67 watts సూపర్ వాక్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుందండి. మనం కెమెరా కోసం మాట్లాడుకుందాం. కెమెరా చూసుకుంటే మనకి వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి 50 MP కెమెరా వస్తుంది. ఫ్రేమ్ రేట్ 1.8 అయితే వస్తుందండి. 8 MP కెమెరా వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. ఫ్రేమ్ రేట్ 2.2 అయితే వస్తుందండి. 32 MP కెమెరా వచ్చేసరికి మనకి టెలిఫోటో కెమెరా అయితే వస్తుందండి. ఫ్రేమ్ రేట్ 2.0 అయితే వస్తుంది. ఎంతవరకు ఇప్పుడు 16 MP కెమెరా. దీని OS చూసుకుంటే మనకి Android 14 అయితే వస్తుందండి మీకు. ఓకే, దీని ఒక వెయిట్ చూసుకుంటే మనకి 190 grams అయితే వెయిట్ వస్తుంది. మనకి బ్లూటూత్ చూసుకుంటే మనకి 5.2 అయితే బ్లూటూత్ వస్తుంది. మనకి ఆడియో వచ్చేసరికి మనకి డాల్బీ అట్మాస్ వస్తుంది. ఇది చూసుకుంటే రియల్మీ 12 Pro 5G మొబైల్ వచ్చేసరికి మనకి దీని బిల్డ్ క్వాలిటీ కానీ దీని యొక్క డిజైన్ కానీ అన్నీ కూడా మనకి కెమెరా వర్క్ అన్నీ చూసుకుంటే మనకి ఈ ఫోన్ అలాగే బెటర్. అండ్ మీకు రెడ్మీలో కూడా చాలా బాగానే ఉంటాయండి కెమెరాస్ కానీ. మీకు ఫోన్ కూడా అది లాంగ్ బ్యాక్ కూడా వస్తాయండి కొన్ని మొబైల్స్ అయితే. మీకు అందులో ఈ నోట్ సిరీస్లో కూడా చాలా వరకు అయితే బెస్ట్ మొబైల్స్ అయితే వస్తాయి. మీకు ఈ రెడ్మీ నోట్ 13 Pro వచ్చేసరికి చూసుకుంటే మనకి ప్రొసెసర్ వచ్చేసరికి మనకి ఇది చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7th Generation 2 అయితే వస్తుందండి. మనకి ర్యామ్ చూసుకుంటే మనకి 8GB ర్యామ్ వస్తుంది. LPDDR4X అయితే వస్తుంది. మీకు స్టోరేజ్ చూసుకుంటే మనకి 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. మనకి UFS 2.2 అయితే వస్తుందండి. మనకి బ్యాటరీ చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. మనకి 67 watts టర్బో ఛార్జింగ్ అయితే వస్తుందండి మనకి. ఓకే, సో ఇది మనకి ప్రొసెసర్, ర్యామ్, స్టోరేజ్, బ్యాటరీ చూసుకుంటే మనకి ఇవి వస్తున్నాయండి. మనం ఇప్పుడు కెమెరా కోసం మాట్లాడుకుందాం. కెమెరా కోసం చూసుకుంటే మనకి కెమెరా వచ్చేసరికి మనకి 200 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఫ్రేమ్ రేట్ 1.65 అయితే ఫ్రేమ్ రేట్ వస్తుంది. 8 MP కెమెరా వచ్చేసరికి మనకి ఫ్రేమ్ రేట్ 2.2 అయితే వస్తుందండి. మ్యాక్రో కెమెరా వచ్చేసరికి మనకి 2 MP కెమెరా, ఫ్రేమ్ రేట్ 2.4 అయితే వస్తుంది. మనకి దీంట్లో కూడా ఫ్రంట్ క్యామ్ చూసుకుంటే మనకి 16 MP కెమెరా అయితే వస్తుందండి ఫ్రంట్ క్యామ్. ఫ్రేమ్ రేట్ వచ్చేసరికి మనకి 2.45 అయితే వస్తుంది. మనకి దీని OS వచ్చేసరికి మనకి Android 13 అయితే వస్తుందండి. మనకి దీని ఒక వెయిట్ కూడా మీకు 187 grams అయితే అలాగ వస్తుంది. ఆడియో చూసుకుంటే మనకి దీంట్లో కూడా మీకు డాల్బీ అట్మాస్ అయితే ఉంది. మీకు 3.5 mm జాక్ కూడా దీనికి అయితే ఉంది. ఓకేనా, దీని యొక్క బ్లూటూత్ చూసుకుంటే మనకి 5.2 బ్లూటూత్ అయితే వస్తుందండి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే మనకి ఈ మొబైల్ కూడా మనకి నోట్ సిరీస్లో ఇది కూడా ఒక బెస్ట్ మొబైల్ అండి. ఈ 25,000 26,000 ఆ బడ్జెట్లో. ఓకే, సో ఇదేంటి వీడియో వచ్చేసరికి ఈ 2 మొబైల్స్ కంపారిజన్ చేసి చూస్తే నాకు ఈ 2 మొబైల్స్లో నచ్చిన మొబైల్ ఏదైనా ఉందంటే అది రెడ్మీ నోట్ 13 Pro 5G మొబైల్ అండి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో దీనికి చూసుకుంటే మనకి ఆ ప్రొసీజర్ అయినా సరే ఏవైనా సరే మనం చూసుకుంటే ఆ ర్యామ్ అన్నీ కొన్ని చాలా వరకు అయితే మనకి రియల్మీ 12 Pro 5G కన్నా మనకి రెడ్మీ నోట్ 13 Pro 5G మొబైల్ కొంచెం నా ఒపీనియన్లో చూసుకుంటే రెడ్మీ నోట్ 13 Pro ది బెస్ట్ అండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే దాని యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. మీకు ఈ 2 మొబైల్స్లో ఏ మొబైల్ నచ్చిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఇదేంటి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.